హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అక్షర ఆవేదన కథను విందామండి. సుజాత తన అత్తయ్య ప్రేమ కోసం తహతహలాడుతోంది. నవీన్ కూడా తన తల్లి తీరు చూసి బాధపడుతున్నాడు. అలాంటి అత్తయ్యకు ఉన్నట్లుండి సుజాత మీద ప్రేమ పొంగి రావడానికి కారణమేమిటి? ఆ రాత్రి క్షణమొక యుగంలా గడుస్తోంది. ఆ గెలుపోటముల గురించి ఆశ నిరాశల మధ్య వారందరి మనసు ఊగిసలాడుతోంది. ఆపరేషన్ థియేటర్ దగ్గర మిణుకు మిణుకుమనే బల్బు ఒకసారి ఆశలకు ఊపిరి నింపితే మరోసారి నిరాశతో నిలువునా ముంచేస్తోంది. నర్సుల బూట్ల చప్పుడు గుండె వేగాన్ని పెంచుతున్నాయి. హాస్పిటల్లో నిశ్శబ్దం ఆవరించుకుంది. నవీన్ కొందరు సీరియస్ రోగుల బంధువుల ముఖంలో నిరాశను చూస్తూ తన ముందు కూర్చున్న తల్లిని తదేకంగా గమనించడం మొదలుపెట్టాడు. ఆమె నిజంగానే బాధపడుతోందా? అతని మనసులో అనిపిస్తోంది. ఐసీయూ లోపల నవీన్ భార్య సుజాత చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నవీన్ పూర్తి నమ్మకంతో ఇప్పుడు డాక్టర్ వచ్చి సుజాతకు పర్వాలేదు అని చెబుతాడు అని అనుకుంటున్నాడు. నిన్న సుజాతకు ఎన్ని గాయాలయ్యాయో. నవీన్, సుజాత, వారి పిల్లలు దివ్య, లిపి అంతా పిక్నిక్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు. నవీనే కారును నడిపిస్తున్నాడు. ముందుగా వస్తున్న ట్రక్కు సుజాత కూర్చున్న వైపు డోర్ని బలంగా ఢీకొట్టింది. నవీన్ వెనక కూర్చున్న పిల్లలు క్షేమంగా ఉన్నారు. కానీ సుజాతకు తీవ్రంగా గాయాలయ్యాయి. తల కూడా పగిలింది. కారు ఒకవైపు నుజ్జైపోయింది. నవీన్ ఎవరినో లిఫ్ట్లో అడిగి గాయపడిన సుజాతను, పిల్లలను తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు. నవీన్ ఫోన్ చేసి తన ఇద్దరు తమ్ముళ్ళు వేణు, మోహన్లకు కబురందించాడు. వాళ్ళిద్దరూ అమ్మను తీసుకొని నవీన్ కంటే ముందే హాస్పిటల్కి చేరుకున్నారు. వేణుకు ఇక్కడి డాక్టర్లు కొందరు తెలుసు. అందుకే చికిత్స మొదలు పెట్టడంలో ఆలస్యం జరగలేదు. సుజాత కోసం తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాధపడుతుండడం గమనించాడు నవీన్. కానీ ఇన్ని సంవత్సరాలైనా అమ్మ మనసులో సుజాత మీద ప్రేమ అనేది పుట్టలేదు. తన సహచరుని తలుచుకుంటూ అలసటతో కుర్చీలో వాలిపోయాడు నవీన్. వెంటనే చిరునవ్వుతో సుజాత తన కళ్ళ ముందు కదలాడుతున్నట్లు అనిపించింది. ఆ దృశ్యం జారిపోకుండా అతడు కళ్ళు మూసుకున్నాడు. కనురెప్పలు మూయగానే గతస్మృతులు దృశ్యాలుగా కనపడసాగాయి. 20 ఏళ్ల క్రితం నవీన్, సుజాత ఒకే కాలేజీలో చదువుతుండేవారు. ఇద్దరి స్నేహం తెలియకుండానే ప్రేమగా మారిపోయింది. చదువు అయిపోగానే ఇద్దరికీ మంచి ఉద్యోగం దొరకడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుజాత తల్లిదండ్రులను కలవడం నవీన్కి బాగనిపించింది. వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ సమస్య అంతా తన తల్లి వసుధతోనే. పాత ఆచారాల నుంచి వచ్చిన తన తల్లి వేరొక కులం అమ్మాయిని కోడలుగా ఒప్పుకోదని అతనికి ముందే తెలుసు. తన తమ్ముళ్ళు ఇద్దరూ ముందే సుజాతతో కలిశారు. వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. నవీన్ సుజాత గురించి చెప్పగానే వసుధ పెద్ద హంగామా సృష్టించింది. నవీన్కు తండ్రి లేడు. ఇంత కష్టపడి 3 కొడుకులను చదివించింది ఇందుకా? పరాయి కులం అమ్మాయిని కోడలుగా తెస్తానంటావా? ఇది ఎన్నటికీ జరగనివ్వను అంది. కొన్ని రోజుల వరకు ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. వీలు దొరికినప్పుడల్లా అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు నవీన్. అయినా ఎంతకు ఆమె వినకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. సుజాతను తీసుకొని మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి తీవ్ర కోపంతో తన గది లోపలికి వెళ్ళి తలుపేసుకున్న సందర్భం గుర్తుకొచ్చింది నవీన్కి. కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చింది. ఈలోగానే మరుదులను అడిగి వంట తయారు చేసింది సుజాత. అత్తారింట్లో మొదటి రోజు ఇలా అనుభవమైంది సుజాతకు. మోహన్ పట్టుబట్టి వసుధకు అన్నం తినిపించాడు. నవీన్ మౌనంగా పనులు జరిపిస్తున్నాడు. ఆ రోజు రాత్రి సుజాత మొహంలో అవమానం, అలసట కలగలిసిన భావాలు గమనించాడు. నవీన్ ఆమెను నిండు హృదయంతో అభినందించాడు. నవీన్, సుజాత ఇద్దరూ వసుధ మనసు మార్చడం కోసం ఆఫీస్ నుంచి సెలవు తీసుకున్నారు.
రోజంతా వసుధకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. సుజాత గర్భవతి అయినప్పుడు వసుధ సూటిగా చెప్పింది, నా నుంచి ఏమీ ఆశించవద్దు, ఉద్యోగం వదిలేసి నీవే ఇల్లు సంసారం చూసుకో అని. తన అత్తయ్యను సంతోషపెట్టడానికి సుజాత ఉద్యోగం వదిలేసింది. తలభారం తగ్గిపోయింది. కానీ సమస్య ఇంకా అలాగే మిగిలి ఉంది. సుజాతకు కూతురు పుట్టింది. దివ్య అని పేరు పెట్టుకున్నారు. వేణు కూడా ఉద్యోగంలో చేరిపోయాడు. వసుధ రోజు ఒకటే చెప్పేది, ఈసారి వేణుకు మన కులపు కోడల్ని తీసుకురావాల్సిందే అని. అప్పుడే మనసు కుదుట పడుతుంది అని చెప్పేది. ఈ మాటలు విన్న ప్రతిసారి సుజాత అవమానంగా భావించేది. నవీన్ గమనిస్తుండేవాడు. సుజాత ఒక్క మాట కూడా తన అత్తగారికి ఎదురు చెప్పేది కాదు. వసుధ ఎన్నో చోట్ల వెతికి మరీ తన మనసుకు నచ్చిన సరితను తెచ్చి వేణువుకు పెళ్లి చేసింది. అంతేకాదు, సరితకు ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చేది. సుజాత ఇదంతా ప్రశాంతంగా చూస్తూ ఉండేది. సరిత కూడా ఉద్యోగం చేస్తుండేది. సెలవులు అయిపోగానే ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వసుధ కూడా పూర్తిగా సహకరించింది. సుజాత ఈ తేడా చూసి ఆందోళన చెందేది. కొన్ని రోజుల తర్వాత మోహన్కి కూడా ఉద్యోగం దొరికింది. వాణితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాణికి కూడా సంప్రదాయాలపై ఆసక్తి ఎక్కువ. ఆచారాలు పట్టింపులు అంటే ఎంతో ఇష్టం. దాంతో వారిద్దరికీ బాగానే కుదిరింది. అయితే ఇన్ని సంవత్సరాలైనా తన తల్లి వసుధ సుజాతతో సరిగ్గా మాట్లాడడం నవీన్ చూడలేదు. రెండో అమ్మాయి లిపి పుట్టగానే కనీసం అక్కడైనా ప్రశాంతంగా ఉంటుందని సుజాతను తన పుట్టింటికి పంపించాడు నవీన్. అతను రోజు ఆఫీస్ నుంచి వస్తూ సుజాత పిల్లల్ని చూసి అక్కడే రాత్రి భోజనం చేసి ఇంటికొచ్చేవాడు. తల్లి కిచెన్లో బిజీగా ఉండడం గమనించాడు. ఆమెకు కీళ్ల నొప్పుల వ్యాధి ఉంది. ఇప్పుడు ఆమె సరిగ్గా పనిచేయలేదు. సరిత వాణిలు సాయంత్రానికే వస్తారు. రాగానే వారు సుజాత అక్కయ్య లేకుంటే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది అనేవారు. ఇది విని నవీన్ సంతోషపడేవాడు. కనీసం వీళ్ళైనా గుర్తించగలుగుతున్నారు అనుకునేవాడు. ఇక వేణు మోహన్లు వేర్వేరు ఇళ్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుటుంబం పెరిగిపోతున్న కొద్దీ ఉన్న ఇల్లు చాలా చిన్నదైపోతోంది. రెండో అంతస్తు కట్టిద్దామని వసుధ చెప్పినా వేరుగా ఉండాలనే అంతా అనుకున్నారు. అలా వేణు మోహన్లు వెళ్ళిపోయాక కొన్ని రోజుల వరకు వసుధ నిరాశ నిస్పృహలతో గడిపింది. దివ్య లిపిలను వసుధ ఇష్టపడేది. అయినా సుజాతతో మాత్రం దూరంగానే ఉండేది. తన అత్తయ్యతో మాట్లాడడానికి సుజాత ఎన్నో ప్రయత్నాలు చేసేది. కానీ వసుధ ఆ ఊలతోనే జవాబిచ్చేది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా బిక్కుబిక్కుమనేది. అందుకే సుజాత వాళ్ళు వెళ్ళాక పార్కుకు వెళ్ళేది. కాసేపు పచార్లు చేసేది. నవీన్కి ప్రమోషన్ వచ్చింది. బాధ్యతలు కూడా పెరిగాయి. సుజాతకు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం. తీరిక దొరకగానే తన ఊహాలోకంలోకి వెళ్ళిపోయేది. ఆమె కలలు ఆలోచనలు సాహిత్య లోకంలోకి తీసుకొచ్చాయి. దుఃఖంలో వ్యక్తిని ఈ ఊహలే తల్లిలా లాలిస్తాయి. పార్కులో నడిచేటప్పుడు ఏవేవో ఆలోచించి రాయడానికి సిద్ధం చేసుకునేది. పార్కు నుంచి వస్తూనే ఎన్నో మాటలు ఎన్నో ఆలోచనలు సుజాత మనసులో తిరుగాడేవి. కానీ అంతగా ఏకాగ్రత కుదరకపోవడంతో అనుకున్నవన్నీ పూర్తిగా అక్షర రూపంలోకి తేలేకపోయేది. ఇలా కాగితాలు చాలా చింపేస్తూ ఉండేది. ఆలోచన అందగానే మళ్ళీ కొత్తగా రాసేది. వసుధ ఎప్పుడైనా ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు చూసి పనికి మాలిన పని పెట్టుకుంది, కాగితాలు చింపేస్తూ కూర్చుంటుంది, పనికొచ్చే పని ఏదైనా చేస్తే కదా అని అనేది. సుజాత ఏమీ పట్టించుకోకుండా ఇంకా సీరియస్గా రాయడం మొదలుపెట్టేది. ఇప్పుడు ఆమె ముందున్నవి ఏళ్ల తరబడి వసుధ విసురుతున్న ఎగతాళి మాటలు, దెప్పి పొడుపులే. దీనికి తోడు వెనక్కి తిరిగొస్తున్న రచనల తాలూకు సడలిపోతున్న ఉత్సాహం. తిరిగొచ్చే రచనల కవర్లు చూసి వసుధ ఇంకాస్త మండిపడేది. టైం అంతా వేస్ట్ చేస్తున్నావు,
ఇవిగో అన్నీ భద్రంగా దాచుకో. ఏం చేస్తావు? ఈ శ్రద్ధ కాస్త పిల్లల చదువు మీద చూపిస్తే బాగుండును అనేది. సుజాతకు ఏడుపొచ్చేది. ఇక రాయొద్దనుకునేది. మనసు మాత్రం వెనకడుగు వేయనీయడం లేదు. కష్టానికి ఫలం తప్పకుండా దొరుకుతుంది. ధైర్యాన్ని ఎప్పుడూ విడవకూడదు అని అంతరంగం వినిపించేది. మళ్ళీ ఏదోలా కూర్చొని రాస్తూ ఉండేది. నెమ్మదిగా కథలు పత్రికల్లో రావడం మొదలైంది. సుజాతకు నవీన్ పూర్తిగా సహకరించేవాడు. రాసేటప్పుడు ఆమెను అస్సలు కదిలించేవాడు కాదు. పిల్లలు కూడా ప్రశాంతంగా తమ పని తాను చేసుకునేవారు. క్రమంగా సుజాతకు డబ్బు, పేరు, హోదా అన్నీ సమకూరాయి. కొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి. సుజాత నగరంలో గౌరవనీయమైన వ్యక్తిగా పేరు సంపాదించింది. ఆమెను సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానించేవారు. వసుధ స్నేహితురాళ్ళు, పక్కింటి వారు ఆమె ముందు సుజాతను మెచ్చుకుంటూ ఉండేవారు. నవీన్ గారు, మీ ఆవిడ ప్రమాదం నుంచి బయటపడింది. డాక్టర్ గొంతు వినపడగానే నవీన్ వర్తమానంలోకి వచ్చాడు. లేచి నిలబడి, ఎలా ఉంది సుజాత అన్నాడు. దెబ్బలు బలంగా తాకాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది. అప్పుడు కావాలంటే వెళ్ళి కలవండి. తల్లిని తీసుకొని నవీన్ ఐసీయూలో సుజాతను చూడటానికి వెళ్ళాడు. సుజాత ఇంకా స్పృహలోకి రాలేదు. కాసేపు ఆగాక నవీన్ తల్లితో అన్నాడు, అమ్మా, బాగా అలసిపోయినట్లున్నావు. ఇంటికెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. తర్వాత మోహన్ వచ్చాక అతనితో కలిసిరా అని చెప్పాడు. వసుధ ఇంటికొచ్చేసింది. స్నానం చేశాక అందరికీ భోజనం సిద్ధం చేసింది. పిల్లలు సరిత దగ్గర ఉన్నారు. వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చారు. వేణు, మోహన్ కూడా నవీన్ దగ్గరికే వెళ్ళారు. పనంతా అయిపోయాక వసుధ ఇంట్లో ఒంటరిగా మిగిలింది. కాసేపు అక్కడక్కడా తిరిగింది. మనసులో ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ పైన సుజాత గది వైపు బయలుదేరింది. శుభ్రంగా సర్ది ఉన్న ఆ గదిలో సుజాత చదువుతూ రాస్తుండే టేబుల్పై సామానంతా శ్రద్ధగా చూసింది. ఇప్పటిదాకా ప్రచురితమైన 2 కథలు, 4 నవలలు, ఎన్నో ఇతర రచనలు సుజాత అస్తిత్వాన్ని రుజువు చేస్తున్నాయి. సుజాత డైరీ పేజీలను తిరగేస్తూ బెడ్ పైనే కూర్చుంది. ఒకచోట ఇలా రాసి ఉంది, అత్తయ్యతో 2 మాటలు మాట్లాడినా చాలు అని ఆశగా ఎదురు చూస్తున్నాను. కోమలమైన కాంతివంతమైన రూపం, అత్తయ్య నుదిటిపై చందన తిలకం ఎంతో ముచ్చటగా ఉంటుంది. నాకు ఇప్పుడు అమ్మా నాన్నలైతే లేరు. అత్తయ్య ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలని, నా తలపై ఆమె చేయి ఉంచాలని నా మనసులో కోరికగా ఉంటుంది. కానీ ఇది ఏనాటికైనా సాధ్యమవుతుందా? మరో పేజీలో ఇలా రాసి ఉంది, ఇవాళ మళ్ళీ కథ తిరిగి వచ్చింది. నవీన్ పిల్లలు బిజీగా ఉంటారు. నా మనోభావాలు అత్తయ్యతో పంచుకునే వీలుంటే ఆమె మాటలు నాలో తరిగిపోయిన ఉత్సాహానికి నైతిక బలాన్నిచ్చేవే. ప్రేమతో ఆమె 2 మాటలు చెప్పినా బలమే, కానీ నాకు లభిస్తున్నవి మాత్రం ఆమె వెక్కిరింతలే. మరో చోట ఇలా రాసి ఉంది, రాయడం కొంచెం కఠినంగా, విచిత్రంగా ఉంటుందని అత్తయ్యకు అర్థమైతే నా మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. అప్పుడు ఇంకా మంచిగా రాయగలుగుతాను. తర్వాత ఇలా రాసి ఉంది, అప్పుడప్పుడు అత్తయ్య దెప్పి పొడుపులు నా హృదయానికి గాయం చేస్తుంటే తట్టుకోలేకపోతుంటాను. నేను ఇతర కులానికి చెందిన వ్యక్తి అయితేనేం, నేను ఇచ్చే గౌరవ మర్యాదలు, చేసే సేవలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమిటి అని అత్తయ్యను అడగాలని అనిపిస్తుంటుంది. నవీన్ కూడా తన తల్లి వైఖరికి బాధపడుతుంటాడు, కానీ ఏమీ అనలేడు. తండ్రి పోయాక 3 అబ్బాయిలను ఎంతో కష్టాన్ని కోర్చి పెంచింది కాబట్టి అమ్మకు ఏ రకంగానూ ఎదురు చెప్పకూడదని ఆయన అభిప్రాయం. నువ్వే సర్దుకో అనేవాడు. ఆమె స్వభావాన్ని చూసి సిగ్గుపడుతుంటాను. అవమాన భార సముద్రం అప్పుడప్పుడు పొంగి నా కళ్ళ నుంచి ప్రవాహంలా సాగిపోతోంది. మరో చోట ఇలా రాసి ఉంది, నేను రాసిన కథల్లో ఒకటి కూడా అత్తయ్య చదవలేదు. నాకు మొట్టమొదటి పురస్కారం అందించిన కథను అత్తయ్య కూడా చదివి ఉంటే ఎంత బాగుండేదో. వసుధ స్వభావంతో కుమిలిపోతున్న సుజాత
ఇన్ని సంవత్సరాల మనోవ్యధ డైరీ పేజీల్లో కనిపించింది. వసుధ ఇంకొన్ని పేజీలు తిప్పింది. అందులో ప్రతి పండుగకు అత్తయ్య సరితావాణిలతో ఒక రకంగా, నాతో మరో రకంగా వ్యవహరిస్తోంది. ఆచారాలు సంప్రదాయాల విషయంలో ఇప్పటికీ నేను ఓ మూలకు నిల్చొని ఉంటాను. నిజానికి ఆమె చూపుల్లో దయ, మనసులో వాత్సల్యం ఉండాలి. అలా చదువుతూ వెళ్తుంటే వసుధ కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరిగాయి. ఆమె మనసులో తన కొడుకు కోడలి జీవితంలో అల్లకల్లోలం నింపడానికి తానెవరు? కోడలి ఆవేదన అక్షర రూపంలో తెలియజేసినందుకు ఆవిడ సంతోషపడింది. కోడల్ని బాగా చూసుకోవాలని తనలో మార్పు వచ్చింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.